రష్యాలో వచ్చినటువంటి కామ్చాట్కా ద్వీపకల్పంలో వచ్చిన భూకంపం ఏకంగా 8.8 తీవ్రతతో సంభవించడం, ఆ తర్వాత రష్యా జపాన్ తీర ప్రాంతాలని సునామీ తాకడం. అంటే ఇదివరకు ఎప్పుడో 150 ఏళ్ల తర్వాత వస్తే ఓ 10 ఏళ్ల క్రితం మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్లకే సునామీ రావడం అన్నటువంటిది ఆందోళన కలిగించేటటువంటి పని. 2004లోనో 5లోనో వచ్చినట్టుంది సునామీ. ఆ టైంలో భారీగా ప్రాణ నష్టం సంభవించినటువంటి పరిస్థితి 2004-5 సందర్భంలోనే జరిగింది. 3 మీటర్ల కంటే ఎత్తైన అలలు ఎగసిపడే ప్రాంతాల్లో ఈక్వెడార్, రష్యా హవాయి దీవులు ఉంటాయి. 1 నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నటువంటి ప్రాంతాల్లో చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, గువామ్, హవాయ్, జపాన్, జార్విస్ ఐలాండ్, జాన్స్టన్ అటోల్, కిరిబాటి, మిడ్వే ఐలాండ్, పాల్మిరా ఐలాండ్, పెరు, సమోవా, సాల్మన్ దీవులు ఉన్నాయి. 0.3 నుంచి 1 మీటర్ ఎత్తు వరకు అలలు